హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సాయి, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. ఈ వీడియో దేనికోసం అంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే వాళ్ళ కాలేజెస్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ప్రాపర్ సెటప్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ మీద పెద్దగా ఐడియానే ఉండదు. అండ్ వాళ్ళు వెళ్ళి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఆ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించండి అని అంటాడు. మరి చేయాలంటే మీకు తెలియాలి కదా. సో దానికోసం నేను కిరణ్ సార్ కానీ మన నవీన్ సార్ కానీ వీళ్ళందరూ ఏంటంటే, పాపం కిరణ్ సార్, నవీన్ సార్, ఎస్పెషల్లీ నవీన్ సార్ వాళ్ళ ఫ్రెండ్కి ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజ్లో వాళ్ళని ఒప్పించి నన్ను ఖమ్మం దాకా తీసుకెళ్ళి అక్కడ మేము ఎక్స్పెరిమెంట్స్ చేసాం. మీ అందరికీ తెలిసిందే అది. అయితే ఎంతవరకు మాకు అవైలబిలిటీ ఉన్నిందో ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసాం మీకు బాగా యూజ్ అవ్వడానికి. ఎందుకంటే చెప్పాను కదా, చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండరు, లేదా ఎక్స్పెరిమెంట్ సెటప్ సరిగా లేకపోయి ఉండడం వల్ల ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది కూడా సరిగా తెలిసి ఉండదు అనమాట. దాన్ని మొత్తాన్ని కవర్ చేయడానికి, మీకోసం మేము ఉన్నాం అని ప్రూవ్ చేయడానికి మేము ఈ ఎక్స్పెరిమెంట్స్ని చేసాం, మీకు ప్లే చేయబోతున్నాం. ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సెకండ్ థింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్స్పెరిమెంట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్. మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నేను మీ మదన్ సార్ అండ్ మనబడి నవీన్ సార్ కూడా ఉన్నాడు మనతో పాటే. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం స్క్రూ గేజ్ ని వాడుకొని డయామీటర్ ఆర్ యూ కెన్ సే రేడియస్ ఆఫ్ సిలిండర్ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ ని కనుక్కుంటాం. దానికి మనం వాడబోయే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అంటే స్క్రూ గేజ్. సో స్క్రూ గేజ్ లో మీకు కొన్ని తెలియాలమ్మా. ఏంటంటే పిచ్ అనేది ఒకటి మీకు తెలియాలి, అండ్ దీని యొక్క లీస్ కౌంట్ ఏంటో తెలియాలి, అండ్ దీని యొక్క మెజర్మెంట్ ఎలా తీస్తామనేది తెలియాలి. సో పిచ్ అనేది తెలుసుకోవాలని అంటే ఎలాగనంటే, మనకి ఇలాగా స్క్రూ గేజ్ ఎలా ఉంటుంది, దీన్ని హెడ్ స్కేల్ అని అంటాం. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని రొటేట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని రీడింగ్స్ కనబడుతూ ఉంటాయి, దాన్ని మనం పిచ్ స్కేల్ అని అంటాం. సో పిచ్ ఆఫ్ ది స్క్రూ గేజ్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, ఇక్కడ సౌండ్ వస్తుందా, ఇలా టైట్ చేసేయి. ఇలా సౌండ్ వస్తుందంటే స్క్రూ గేజ్ టైట్ అయిపోయినట్టు. అది ఏంటనంటే ఇక్కడ వెళ్ళి ఇది వెళ్ళి దీన్ని గట్టిగా నొక్కున్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది మనకి. ఓకే ఫైన్. అయితే పిచ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, దీన్ని 5 రొటేషన్స్ కంప్లీట్ గా చేస్తే ఇది బయటికి వెళ్తుంది. అది ఎంత బయటికి వెళ్తుందో డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ని మనం పిచ్ అని అంటాం. సో కరెక్ట్ గా మాట్లాడాలంటే ఒక రొటేషన్ లో ఎంత డిస్టెన్స్ అయితే అది మూవ్ అవుతుందో దాన్ని మనం పిచ్ అని అంటాం. సో నేనేం చేస్తానంటే, మనం ఏమైనా ఎర్రర్స్ అవి ఉంటాయి కదా, సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం 5 రొటేషన్స్ చేస్తాం. 5 రొటేషన్స్ కి అది ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుందో డిస్టెన్స్ డివైడెడ్ బై 5 రొటేషన్స్ ని మనం పిచ్ అని అంటాం. సో నేనేం చేస్తానంటే 5 రొటేషన్స్, 1 2 3 4 and 5. నేను 5 రొటేట్ చేశాను. క్లోజ్అప్ లో ఒకసారి మీకు ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో చూపిస్తాను. 5th డివిజన్ అనేది మనకి విజిబుల్ గా ఉంది. మనకి 5th డివిజన్ విజిబుల్ గా ఉందంటే 5 మిల్లీమీటర్స్ మనకి పిచ్ స్కేల్ మీద మూవ్ అయినట్టు. అప్పుడు మనం ఎన్ని రొటేషన్స్ వేస్తాం? 5 రొటేషన్స్ వేస్తాం. సో 5 మిల్లీమీటర్స్ డివైడెడ్ బై 5 డివిజన్స్. సో మనకి 1 మిల్లీమీటర్ అనేది మనకి పిచ్ అనమాట. సో అది నేను ఇక్కడ రాసేస్తున్నాను. సో ఎంత మూవ్ అయింది అంటే 5 మిల్లీమీటర్స్ మూవ్ అయింది. ఎన్ని డివిజన్స్ మూవ్ చేసామంటే, ఎన్ని రొటేషన్స్ వేసామంటే 5 చేసాం. సో 1 మిల్లీమీటర్. ఇప్పుడు దీంతో మనం మెజర్ చేయగలిగే లీస్ట్ కౌంట్ ఏంటి అని అంటే, పిచ్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ద హెడ్ స్కేల్. హెడ్ స్కేల్ అంటే ఏంటమ్మా, ఇది ఇక్కడ తిరుగుతుంది చూడు, అది హెడ్ స్కేల్. సో దాని మీద ఎన్ని డివిజన్స్ ఉన్నాయరా బాబు అని అంటే, నాకు 0th డివిజన్ కనపడుతుంది, అలాగే 99th డివిజన్ కూడా కనపడుతుంది. అంటే మొత్తం 100 డివిజన్స్ ఉన్నాయి మనం తీసుకున్న స్క్రూ గేజ్ మీద. సో ద లీస్ట్ కౌంట్ ఈస్ గోయింగ్ టు బి 1 mm డివైడెడ్ బై 100. సో మనకి 0.01 mm అనేది దీని యొక్క లీస్ట్ కౌంట్. దీన్ని క్లోజ్అప్ యాంగిల్లో చూపిస్తాను, హెడ్ స్కేల్ ని రొటేట్ చేసి అసలు మనకి ఎన్ని డివిజన్స్ ఉన్నాయని. అయితే దీంతో ప్రాబ్లం ఉంది. మనం ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేసి, సౌండ్ వస్తుందా, ఇప్పుడు కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టు ఈ సౌండ్ వచ్చినప్పుడు, అప్పుడు ఏమీ లేనప్పుడు, ఆ జాస్ మధ్యలో ఏమీ లేనప్పుడు మనకి ఇది తప్పుడు రీడింగ్ ఇస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ సమ్ రీడింగ్. అంటే మనం 0 వాల్యూ రావాల్సిన పొజిషన్లో ఏదైనా రీడింగ్ చూపిస్తుంది అంటే దాన్ని 0 ఎర్రర్ అని అంటాం. సో మనకి మొత్తం 3 రకాల 0 ఎర్రర్స్ ఉంటాయి. అంటే అసలు పర్ఫెక్ట్ 0 ఇచ్చేది, రైట్, ఇంకా పాజిటివ్ 0 ఎర్రర్,
నెగిటివ్ జీరో ఎర్రర్. పాజిటివ్ జీరో ఎర్రర్ ఎలా ఉంటుంది, నెగిటివ్ జీరో ఎర్రర్ ఎలా ఉంటుంది అనే దాన్ని నేను ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తాను. క్లోజ్అప్ లో మీకు డయాగ్రామ్ చూపిస్తాను. హెడ్ స్కేల్ జీరో ఆఫ్ పిచ్ ఎగ్జాక్ట్ గా మీట్ అయితే దాంట్లో జీరో ఎర్రర్ ఏమీ లేనట్టు. నెక్స్ట్ జీరో ఆఫ్ ద హెడ్ స్కేల్ హారిజాంటల్ లైన్ ఆఫ్ ద పిచ్ తో పోలిస్తే కింద ఉందనుకో, దెన్ ఇట్ హ్యాస్ పాజిటివ్ జీరో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ మనకు పాసిబుల్ ఏంటి అంటే జీరో ఆఫ్ ద హెడ్ స్కేల్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్ ఆఫ్ ద పిచ్ స్కేల్ ఉందనుకో, దెన్ వి సే ఇట్ టు బి నెగటివ్ జీరో ఎర్రర్. సో ఇందులో మనం ఫస్ట్ పాజిటివ్ జీరో ఎర్రర్ చూస్తే సెకండ్ డివిజన్ ఆఫ్ ద హెడ్ స్కేల్ అనేది మనకి హారిజాంటల్ లైన్తో కోయిన్సైడ్ ఉంది. అంటే ఏమీ పెట్టనప్పుడు 2 రీడింగ్ చూపించేస్తుంది, 2 డివిజన్స్ రీడింగ్. సో దీనికి మనం కరెక్షన్ ఏం చేయాలంటే జీరో ఎర్రర్ వచ్చేసరికి మనకి +2 డివిజన్ ఉంది. సో మనం తీసుకున్న రీడింగ్లో 2 డివిజన్స్ని మనం మైనస్ చేయాలి మనకు వచ్చే రీడింగ్లో. నెక్స్ట్ మనం నెగిటివ్ జీరో ఎర్రర్ తీసుకుంటే ఇక్కడ నువ్వు గమనించావంటే 1, 2, 3, 4 అంటే మనం 4 డివిజన్స్ క్రాస్ చేస్తే కానీ జీరోకి వెళ్ళలేము. అంటే దీన్ని నువ్వు తిప్పినప్పుడు 4 డివిజన్స్ అది రొటేట్ అయినప్పుడు జీరో చూపించింది, అంటే దాని ముందు అది నెగిటివ్ చూపిస్తున్నట్టు. సో మనకి ఈ సిచ్యువేషన్లో ఉన్న జీరో ఎర్రర్ ఏంట్రా బాబట్టే -4 డివిజన్స్. నువ్వు 4 డివిజన్స్ రొటేట్ చేస్తే అప్పుడు జీరో రీడింగ్ వస్తుంది మనకి. సో మన కరెక్షన్ ఏంట్రా బాబు అని అంటే +4 డివిజన్స్ అనేది కరెక్షన్. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, పిచ్ చెప్పాను కదా ఆల్రెడీ, డిస్టెన్స్ మూవ్డ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్, అదే నేను పెట్టాను 1 mm. లీస్ట్ కౌంట్ పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ద హెడ్ స్కేల్, అది మనకి 0.0 అని వచ్చింది. సో రీడింగ్ ఏంటి అని అంటే పిచ్ స్కేల్ రీడింగ్ ప్లస్ కరెక్టెడ్ HSR ఇంటూ లీస్ట్ కౌంటర్. కరెక్టెడ్ అంటే ఏం లేదమ్మా, జీరో ఎర్రర్ ఉంది కదా, ఆ జీరో ఎర్రర్ని మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేయాలి. పాజిటివ్ జీరో ఎర్రర్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలి, నెగిటివ్ జీరో ఎర్రర్ అయితే మనం యాడ్ చేయాలి. సో మనకి ఫస్ట్ కాలంలోకి వచ్చేసరికి PSR పిచ్ స్కేల్ రీడింగ్ వస్తుంది. ఆ తర్వాత హెడ్ స్కేల్కి వచ్చేసరికి మనం వాడే ఇన్స్ట్రుమెంట్లో ఏ రీడింగ్ చూపిస్తుందో అది అబ్జర్వ్డ్ రీడింగ్. ఆ అబ్జర్వ్డ్ రీడింగ్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. కరెక్ట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ రీడింగ్ తీసుకుంటాం. ఇప్పుడు నేను వాడుతున్న స్క్రూ గేజ్ ఏదైతే ఉందో ఆ స్క్రూ గేజ్ లో పాజిటివ్ జీరో ఎర్రర్ ఉంది. ఏంటి అని అంటే బిలో ద హారిజాంటల్ లైన్ ఆన్ ద పిచ్ స్కేల్. సో మన ఆ జీరో కిందకుంది ఏ డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది అని అంటే నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్ కోయిన్సైడ్ అవుతున్నట్టుగా నాకు ఉంది. మీకు క్లోజ్అప్ యాంగిల్ లో నేను చూపిస్తాను. మన కోసం నవీన్ సార్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. థర్డ్ డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది. ఎస్. సో ఏమీ లేనప్పుడు థర్డ్ డివిజన్ సార్. సో చూడండి, జాస్ మధ్యలో ఏం పెట్టనప్పుడు కూడా ఇది రీడింగ్ చూపిస్తుంది. ఏం రీడింగ్ చూపిస్తుందిరా బాబు అని అంటే థర్డ్ డివిజన్ కోయిన్సిడెంట్ గా చూపిస్తుంది. సో ఇది పాజిటివ్ జీరో ఎర్రర్. సో మనం ఆబ్జెక్ట్ మధ్యలో పెట్టినప్పుడు ఆ డివిజన్ కోయిన్సైడింగ్ లోండి ఈ 3 డివిజన్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకసారి క్లోజ్అప్ యాంగిల్ లో చూద్దాం. సో ఇప్పుడు మనం డయామీటర్ ఆఫ్ ద ఆర్ యూ కెన్ సే రేడియస్ కనుక్కుందాం. రేడియస్ ఆఫ్ ది సిలిండర్ కనుక్కుందాం. సో దానికోసం మనం ఏం చేయాలని అంటే మనం ఓపెన్ చేయాలి. నేను ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు చూడండి ఆ స్క్రూ కదులుతుంది. సో దాన్ని తీసుకొని సిలిండర్ ని మధ్యలో పెట్టి నేను దీన్ని రొటేట్ చేయాలి. ఎంతవరకు రొటేట్ చేయాలి అని అంటే సౌండ్ రావాలి. ఇదిగో సౌండ్ ఇలా సౌండ్ రావాలి. ఇప్పుడు అది టైట్ గా ఫిక్స్ అయినట్టు. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఈ ఏదైతే హ్యాండిల్ లాగా ఉందో అంటే హారిజాంటల్ గా ఉందో దాన్ని మనం పిచ్ స్కేల్ అంటాం కదా, ఆ పిచ్ స్కేల్ మీద ఉన్న రీడింగ్ తీసుకుంటాను. నాకేం కనపడుతుంది అంటే 1 సెంటీమీటర్ దాటి అంటే 10 mm దాటి 11th 12th డివిజన్ క్రాస్ అయ్యింది సార్. 12th డివిజన్ క్రాస్ అయ్యింది. మనకు మనబడి నవీన్ సార్ కన్ఫర్మ్ చేస్తాడు. 12th డివిజన్ అంటే 12 mm దాటి ఉంది. అలాగే హెడ్ స్కేల్ ఏది కోయిన్సైడ్ అయిందో బాగా కష్టంగా ఉంది కాబట్టి నేను అర్థం వేసుకొని చూస్తా. నాకు 9th కోయిన్సైడ్ అయినట్టుగా కనపడుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి సార్. 9th 8th కరెక్ట్ గా టైట్ చేద్దాం కొంచెం. 9th ఓకే. సో అబ్జర్వ్డ్ మనకి 9th కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ 3 డివిజన్ చూపించేస్తుంది కదా, మనం కరెక్ట్ చేయాలి కదా. మరి కరెక్టెడ్ ఏంటి, స్టార్టింగ్ మనకు 3 డివిజన్ చూపించింది కాబట్టి మనకు వచ్చిన అబ్జర్వ్డ్ క్వాంటిటీలో ఉండి 3 ని తీసేయాలి. సో కరెక్టెడ్ ఈస్ గోయింగ్ టు బి 9 - 3 విచ్ ఈస్ 6. సో అప్పుడు మనకి రీడింగ్ వచ్చేసరికి 6th డివిజన్ కోయిన్సైడ్ అయింది. లీస్ట్ కౌంట్ 0.01 mm.
సో మనకు అది 0.06 వస్తుంది. సో 12 mm ప్లస్ 0.06 mm. సో టోటల్ రీడింగ్ మనకి 12.06 mm. మీకోసం క్లోజప్ యాంగిల్లో ఒకసారి మళ్ళీ సిలిండర్ తీసాను, చెప్పాను కదా. సో నాకు పిచ్ స్కేల్లో 12th డివిజన్ అంటే 12 mm క్రాస్ అయినట్టుగా, అండ్ ఇప్పుడు కూడా 9th డివిజన్ మళ్ళీ కూడా నాకు 9th డివిజన్ అయినట్టుగా అనిపిస్తుంది. ఒక డివిజన్ అటు ఇటు అయినా పర్లేదు, ఎందుకంటే ఇది చాలా డెప్త్ ఇస్తుంది మనకి రీడింగ్ లో. ఓకే, కరెక్టెడ్ వచ్చేసరికి మనం 3 తీసేయాలి కదా, సో 6 తీసాం. సో 6 into 0.01 mm. సో మనకి దీని నుండి 12.06 mm వస్తుంది. సో ఈ రీడింగ్ ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఇంకొకటి ఏమన్నా డిఫరెంట్ గా వచ్చినప్పుడు తిప్పి పెడదాం సిలిండర్ ని. ఇప్పుడు థర్డ్ రీడింగ్ కోసం వెళ్తున్నాం. అన్స్క్రూ చేశాను, సిలిండర్ ని మధ్యలో పెట్టాను, గట్టిగా తిప్పాను, సౌండ్ వస్తుంది. ఓకే, పిచ్ స్కేల్ లోకి వచ్చేసరికి 12th డివిజన్ క్రాస్ అయింది, అండ్ భయంకరంగా చేంజెస్ వచ్చాయి. మధ్యలో ఇది లావుగా ఉన్నట్టు. సో మనకి 20 క్రాస్ అయ్యి 25th డివిజన్ కోయిన్సిడెంట్ గా కనపడుతుంది. ఒకసారి వెరిఫై చేయండి సార్, నేను అంతే పట్టుకుని ఉంటాను. 12 mm పిచ్ స్కేల్ ఏం ప్రాబ్లం లేదు. 12 mm 25th డివిజన్ అందులోండి మనం తీసేయాలిగా, 3 తీసేయాలిగా, అంటే 22. సో 22 into 0.1 mm which is going to be 12.22 mm. ఒకసారి మీకు క్లోజప్ లో ఇది చూపిస్తాం. సో నేను మధ్యలోకి పెట్టడం వల్ల ఇది కొంచెం ఫోర్త్ రీడింగ్కి వెళ్తున్నాం. టైట్ చేశాను, రీడింగ్ చూద్దాం. సో పిచ్ స్కేల్లో మనకి 12 క్రాస్ అవుతుంది, అండ్ 5th డివిజన్ కోయిన్సైడ్ అయింది. మనకి మనబడి నవీన్ సార్ వెరిఫై చేస్తాడు. 12 mm సార్. ఎస్, ఏ డివిజన్ సార్? 5th డివిజన్. కరెక్టెడ్ వచ్చేసరికి తీసేయాలి. సో 2. సో 2 into సో మనకి రీడింగ్ వచ్చేసరికి 12.02 mm. అది మనకి 4th. ఇప్పుడు మనం 5th చూద్దాం. మళ్ళీ అన్స్క్రూ చేస్తా, తీసాను, తిప్పి పెడదాం, ఇలా పెడదాం. మధ్యలోకి పెట్టినప్పుడు మాత్రం మనకి రీడింగ్ 20లో వచ్చేస్తుంది. మనది మధ్యలో కొంచెం ఇది లావ్ ఉన్నట్టుంది. సో స్కేల్ మీద అయితే ఇప్పుడు 20ని క్రాస్ అయ్యి 23rd డివిజన్ అయినట్టుగా ఉంది. ఒకసారి వెరిఫై చేయండి సార్. 12 mm సార్. ఎస్, 23rd డివిజన్ సార్. 23rd డివిజన్. కరెక్టెడ్ వచ్చేసరికి 23 - 3 అంటే 20. సో 20 into 0.01. సో 12.2 mm వస్తుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ రీడింగ్, 6th రీడింగ్. అన్స్క్రూ చేసా, పెట్టా, మళ్ళీ టైట్ చేస్తున్నాను. టైట్ చేస్తే నాకు మెయిన్ స్కేల్ వచ్చేసరికి, అంటే అది పిచ్ స్కేల్ వచ్చేసరికి 12 దాటింది. హెడ్ స్కేల్ వచ్చేసరికి 20 కన్నా కింద ఉంది. సో 19. సో వెరిఫై చేయండి సార్. 12 mm, 19, 16 అంటే 3 రీడింగ్ తీసేయాలి సార్. 16 into 0.01. సో మనకి 12.16 mm. సో ఇప్పుడు మనకు వచ్చింది డయామీటర్, కానీ మనకు కావాల్సింది ఏంటి? రేడియస్. సో ఫస్ట్ డయామీటర్ యొక్క యావరేజ్ కనుక్కుందాం. ఏంటది? 12.06 ప్లస్ 12.06 ప్లస్ 12.22 ప్లస్ 12.02 ప్లస్ 12.2 ప్లస్ 12.16 డివైడెడ్ బై 6. 12.12 మనకి యావరేజ్ వాల్యూ వచ్చింది డయామీటర్. సో మనం ఫైనల్ గా సబ్మిట్ చేయాల్సిన రీడింగ్ ఏంటి? రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కదా. సో రేడియస్ ఈస్ గోయింగ్ టు బి హాఫ్ ఆఫ్ ద డయామీటర్. సో 12.12 millimeters డివైడెడ్ బై 2 ఎంత అంటే 6.06 millimeters. సో మనం రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ని 6.06 millimeters కింద సబ్మిట్ చేస్తాం. సో మొత్తం నేను ఏవైతే రీడింగ్స్ తీసుకున్నానో అది క్లోజ్అప్ లో ఒకసారి. థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. నేను స్క్రూస్ ని టైట్ చేసా,
ఓకే, సో దీంట్లో 0 ఎర్రర్ ఉంది. ఆ 0 ఎర్రర్ మనకు ఆల్రెడీ తెలుసు, కనపడుతుంది నాకు 3 ఉంది. సేమ్ అదే స్క్రూ గేజ్ ని వాడుతున్నా. ఇప్పుడు నేను అన్స్క్రూ చేసి దీని యొక్క థిక్నెస్ టైట్ చేస్తున్నాను. ఓకే, టైట్ అండ్ ఇట్. సో టైట్ చేస్తే నాకు ఫస్ట్ డివిజన్ క్రాస్ అయింది అండ్ ఏ డివిజన్ కోయిన్సైడ్ అయింది, హెడ్ స్కేల్లో ఏ డివిజన్ కోయిన్సైడ్ అయింది అని అంటే నాకు 37th డివిజన్ అని అనిపిస్తుంది. ఒకసారి చూడండి సార్. సో సీరియల్ నెంబర్ 1 మనకి 7th division, sir. హెడ్ స్కేల్లోనేమో 1 క్రాస్ అయి ఉంది. సో 1 mm. అబ్జర్వ్డ్ వచ్చేసరికి 37. అబ్జర్వ్డ్ 37, కానీ 0 ఎర్రర్ ఉంది కదా, అదేంటి +3 కదా, మనం చేయాల్సింది -3 కదా. సో 34. సో 34 into 0.01. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1.34 mm. సో ఇది క్లోజ్అప్ యాంగిల్లో ఒకసారి. సెకండ్ రీడింగ్ అన్స్క్రూ. ఇప్పుడు రివర్స్ లో పెట్టి వైపు కాకుండా వేరే వైపు టైట్ చేస్తాను, సౌండ్ వస్తుంది. ఓకే, నైస్. ఫస్ట్ డివిజన్ క్రాస్ అయింది అండ్ ఇప్పుడు 35th డివిజన్ కోయించినట్టుగా అనిపిస్తుంది నాకు. సో 1 mm అబ్జర్వ్డ్ 35. సో కరెక్టెడ్ వచ్చేసరికి మనకి 32, 3 తీసేయాలి. సో 32 into 0.01. సో మనకి టోటల్ వచ్చేసరికి పిచ్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఏ డివిజన్ అయితే కరెక్టెడ్ హెడ్ స్కేల్ డివిజన్ ఇంటూ లీస్ట్ కౌంట్. సో అవన్నీ యాడ్ చేసేస్తే మనకి 1.32 mm వస్తుంది. ఇప్పుడు మనం ఫాస్ట్ గా థర్డ్ రీడింగ్ తీసేసుకుందాం. సేమ్ అమ్మా, అన్స్క్రూ చేస్తున్నా, అన్స్క్రూ చేస్తే పడిపోయింది. ఇప్పుడు నేను లోపలికి పెడతా, కొంచెం లోపలికి టైట్ చేస్తా, కొంచెం టైట్ చేస్తా, ఇలా క్రాస్ గా పెడతా. పట్టుకోండి సార్. సో ఇలా మధ్యలోకి పెట్టాను థర్డ్ రీడింగ్ వచ్చేసరికి. అయితే నాకు పిచ్ స్కేల్ డివిజన్ వచ్చేసరికి 1 క్రాస్ అయి ఉంది. హెడ్ స్కేల్ వచ్చేసరికి 37th. వెరిఫై సార్. Yes, sir. 37. sir. అబ్జర్వ్డ్ 37. Error. సో ఎర్రర్ 3 తీసేయాలి కదా, 34 అవుతుంది. అప్పుడు 34 into 0.01, 1.34 mm. ఓకే, నెక్స్ట్ ఇలా పెట్టాం కదా. ఫోర్త్ రీడింగ్ ఇప్పుడు తీసాం. ఇందాక పెట్టిన దానికి ఆపోజిట్. ప్లీజ్ హోల్డ్ సార్. టైట్ చేశాను. ఓకే, సో టైట్ ఏమో నాకు 1 క్రాస్ అన్నట్టుగా కనపడుతుంది. అండ్ హెడ్ స్కేల్ మీద సేమ్ వచ్చింది. Yes, sir. Pitch scale 1. 37, sir. 37 అంటే కరెక్ట్ 34. 34 into 0.01. అప్పుడు మనకి 0.34 వస్తుంది. మనకి పిచ్ స్కేల్ రీడింగ్ వచ్చేసరికి 1 mm. సో 1.34. సో నేను పొజిషన్ మారుస్తా. ఇప్పుడు మధ్యలో పట్టకుండా మనకి రీడింగ్లు అంతే వస్తున్నాయి కదా, కొంచెం ఎడ్జ్కి పెడదాం. ఇప్పుడు కొంచెం ఎడ్జ్కి పెట్టి క్లోజ్ చేద్దాం. ఎడ్జ్కి ప్లస్ కొంచెం పైకి పెట్టి టైట్ చేస్తాను. హోల్డ్ ఇట్ సార్. ఓకే, టైట్ చేశాను. టైట్ చేస్తే ఓకే సార్. ఇప్పుడు అగైన్ పిచ్ స్కేల్కి వచ్చేసరికి 1, ఇది వచ్చేసరికి 36th. చూడండి సార్ ఒకసారి. 1 mm 36th. సో కరెక్టెడ్ ఈస్ 33. సో 33 into 0.01 అండ్ మొత్తం రీడింగ్ వచ్చేసరికి 1.33 mm. సరే, ఇప్పుడు నేను మళ్ళీ ఈ గ్లాస్ ప్లేట్ ని అన్స్క్రూ చేస్తే కింద పడిపోయింది. టైట్ చేద్దాం. టైట్ చేశాను. టైట్ చేస్తే పిచ్ స్కేల్ వచ్చేసరికి మనకి 1 క్రాస్ అయింది అండ్ హెడ్ స్కేల్ వచ్చేసరికి మనకి, సో కరెక్టెడ్ వచ్చేసరికి మనకి 32. సో 32 into 0.01 మనకి 1.32 mm. ఇప్పుడు మనకి ఏంటది, అన్ని వాల్యూస్ మనకి థిక్నెస్ ఇచ్చాయి, కానీ మనం సబ్మిట్ చేయాల్సింది యావరేజ్ థిక్నెస్. సో వచ్చిన 6 రీడింగ్స్ డివైడెడ్ బై, అంటే యాడ్ చేయి, ఆ 6 రీడింగ్స్ యాడ్ చేయి, డివైడెడ్ బై 6 వేయాలి. సో మన బడి నవీన్ సార్ మనకి 1.3316 అలా వచ్చింది. వీ హ్యావ్ టు రౌండ్ ఇట్ ఆఫ్ టు 2 decimal places, ఎందుకంటే మనం తీసుకుంటుంది అప్ టు 2 decimal places కాబట్టి మన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేది. సో మనం ఆన్సర్ 1.3 mm కింద సబ్మిట్ చేయాలి. సో నేను ఏదైతే క్యాలిక్యులేషన్స్ చేశానో అది క్లోజ్అప్ యాంగిల్లో ఒకసారి. సో ఇక్కడతో మనకి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లో మీట్ అవుదాం. బాయ్. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది.
ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది ఫ్రెండ్స్కి మన ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఐపీఈ అండ్ ఈప్సెట్ గట్టిగా స్టార్ట్ కాబోతున్నాయి. కుమ్మేద్దాం. స్టే ట్యూన్డ్. వెయిట్ ఫర్ అస్ టు డూ ఆల్ ద థింగ్స్.